హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మనం మే నెల వచ్చేసింది కదండి, అంటే ఊరగాయలు పెట్టే టైం. మనం ఊరగాయలు పెట్టుకుంటున్నామండి. ఈరోజు మనం తీపి ఊరగాయ పెట్టడానికి ఏర్పాటు చేసుకున్నామండి. మా మాయ గారికి ఊరగాయలు పెట్టడం చాలా ఇష్టం, అలాగే చాలా బాగా చేస్తారు కూడా. ఆయన పెట్టడం మనం చూద్దామండి. మేము ఒక 10 కలెక్టర్కాయలు తీసుకొచ్చామండి. కలెక్టర్కాయల ద్వారా ఒక తీపి ఊరగాయ పెట్టాలని పెట్టుకుంటున్నాం. చూడండి, మా మాయగారు కోస్తున్నారు కదండి. కోసిన పొడవుగా కోయాలండి. ఈ కాయల్ని కింద పడినా, దెబ్బ తగిలినా, లేకపోతే మెత్తగా అయిపోయినా సరే ఏ పనికిరావండి. కాయ అనేది గట్టిగా కొద్దిగా ముదరగా ఉండాలి. పొడవుగా కోసిన తర్వాత ఫస్ట్ మనకి అందులో ఉన్న జీడిని తీసేయాలండి. నీట్గా జీడిని తీసి క్లీన్ చేసుకున్న తర్వాతే మనకి ఆ ఊరగాయకి పనికొస్తాయి. పైగా కాయ కిందకి పడినా చిన్న చిన్న చితుకుతాయి కదండి, అది మెత్తపడిన ముక్క పనికిరాదండి, ఎందుకంటే ఊరగాయ పాడైపోతుంది. చూడండి, మా మాయగారు చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నారు. చేతితో పెడితే ఆవకాయ బాగుంటుంది అని చెప్పి కూడా అందరూ అంటారు, అందుకే ఆయన చేస్తే మేము చేయించుకుంటున్నాం. చూస్తున్నాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తూ కూడా అక్కడక్కడ ఏదైనా మెత్తకుండా తీసి పారేస్తారండి ఆయన. ఆవపిండి 1 గ్లాసున్నర ఆవపిండి తీసుకున్నాం. అలాగే కొలతలు కూడా అండి, 1 గ్లాసు నిండా ఆవపిండి అంటే పావు కేజీ ఆవపిండి పడుతుందండి. అలాగే పావు కేజీ కారం కూడా, అంటే ఒక 2 గ్లాసులు, గ్లాసున్నర 2 గ్లాసులు వస్తుంది పావు కేజీ. అంటే దాని ప్రకారం పావు కేజీ తీసుకున్నాం. ఆవపిండి పావు కేజీ, కారం పావు కేజీ. అలాగే చూస్తున్నారు కదా, ముక్కలన్నీ కట్ చేసి ముందుని పెట్టుకొని ఒక్కొక్కటి, అంటే మెంతులు కూడా వేసామండి. మెంతులు, తర్వాత ఇంగువ కూడా వేయడం జరిగింది, చిన్న పసుపు కూడా వేయడం జరిగిందండి. అలాగే సాల్ట్ అండి, చూస్తున్నారు కదా, సాల్ట్ కూడా మనకి కరెక్ట్గా అదేనండి, సేమ్ అదే గ్లాస్తో కొలతండి. 10 కలెక్టర్కాయలకి 2 గ్లాసులు కారం, 2 గ్లాసు ఆవపిండి, 2 గ్లాసులతోనే మనకి ఉప్పు, అంటే పావు కేజీ లెక్కే పడుతుందండి. గ్లాసులన్నా లెక్క ప్రకారం పావు అన్నీ ఒకలే పడుతుందండి. చూడండి ఎంత గ్లాసులతో మనకి చూసారు ఇన్ని ముక్కలు వచ్చాయండి. 10 కాయలకి 1 ప్లేట్ నిండా వచ్చాయండి ఒక లెక్క ప్రకారంగా మనకి. చూడండి, ప్రతిదీ మీకు ఈ వీడియోలో కొలత ప్రకారం మీకు చెప్పడం జరుగుతుంది. చూస్తున్నా కానీ కరెక్ట్గా 2 గ్లాసులు, పావు మనం తగ్గించి 2 గ్లాసులు చికెన్ తీసుకున్నాం. అలాగే శుభ్రంగా కలపాలండి, ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా కలిపారు మా మాయగారు. చూడండి ఎలా కలుపుతున్నారు, ఎందుకంటే కారం కూడా మనకి ఎర్ర మిరపకాయల కారం అంటారండి. అది మనకి ఆవపిండి పెట్టుకోవడానికంటే ఆవపిండి అలాగే కారం మనకి ప్రత్యేకంగా దొరుకుతుందండి. ఇది నార్మల్గా మనం వాడే కారం వాడిన అంత రాదు. ఈ ఆవపిండి తయారు చేయాలన్నా, అలాగే ఈ ఊరగాయ కావాల్సిన సామాన్లన్నీ కూడా మనకి ప్రత్యేకంగా దొరుకుతాయండి. చాలామంది రకరకాల కారం ప్యాకెట్లు వేస్తారు, అయినా సరే ఆ కారం అంతలా ఎక్కదు. చూడండి ఎంతలా కలుపుతున్నారో, చిన్న ఉండ కూడా ఉండకూడదు. పైగా ఇందులోని మనం చేసే ముందు తడి చేయ కూడా పెట్టకూడదండి. కారానికి కానీ మామిడికాయలకు కానీ తడి తగలకూడదు, ఎందుకంటే బేగా బూజు బట్టి పాడైపోద్ది అని అంటారు, మెత్తబడిపోద్ది అంటారు. చూసారు కదండి ఎంతలా కలుపుతున్నారు. ఈ కలిపిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఆ కారంలో వేసి దానికి ఉన్న చెమ్మ వరకు పట్టిస్తున్నారండి. కారాన్ని బాగా పట్టిస్తే మనకు ముక్కకు పట్టుకుంటుంది. చూడండి ఎలా చేస్తున్నారు. చూస్తున్నా కానీ ఎంతలాగా కలిపి పెడితే దాన్ని అలా తీసి మనం ఒక బౌల్లో కానీ, ఒక డబ్బాలో కానీ, ఒక జాడీలో కానీ పెట్టుకోవాలి. మేమంటే కొంత త్వరగా దాన్ని జాడీలో మార్చాలనే ఉద్దేశంతో అందరికీ ఒక డబ్బాలో పెట్టి మేము ఊరగా తయారు చేస్తున్నాం. మా పిల్లలు కూడా అక్కడ ఉన్నారండి, వాళ్ళే వేస్తున్నారు, ఆ చేతిలో ఆల్వేనండి. చూడండి, మనకి ఎంత ఎక్కువ పడితే
ఊరగాయకి బాగా పడితే మన తర్వాత మన లోపల నేసేటప్పుడు కూడా కొద్దిగా బీకు పీల్చుకుంటుందండి. ఎందుకంటే మామిడికాయ కోసిన తర్వాత కొద్దిగా చెమ్మలా ఉంటుంది కదండి, ఆ చెమ్మ మెయిన్ అంటుకుంటుంది మన మామిడికాయ ముక్కకి. ఉప్పు కారం గట్టిగా పట్టుకోవడం వల్ల బేగా పేర్చడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి బాగా చేస్తున్నారు. మా మాయగారు ప్రతి సంవత్సరం కూడా రకరకాల ఆవకాయలు పెడతారండి. ఈ సంవత్సరం ముందుగా పెట్టడం వల్ల ఒక 10 కలెక్టర్ కాయలతో మా పిల్లలు ఇష్టమైన తీపి ఆవకాయ పెడుతున్నారు. చూస్తున్నారు కానీ ఈ డబ్బాలోని బాగా ముక్కలతో నాంచి వేయడం జరుగుతుంది. ఇది మాత్రం కంపల్సరీగా తడి చేయంటే తగలకూడదు, ఎందుకంటే బేగా మెత్తపడిపోద్దని అంటారు. చూడండి మొత్తం అంతా ఒక డబ్బాలో వేసి నీట్గా సర్దేసరి 10 మామిడికాయలతో తయారు చేసిన డబ్బా అండి. చూస్తారు ఎంత ఎక్కడి వరకు వచ్చిందో. దీన్ని వేరుశనగ నూనెతో నూనె రాయాలండి. అలాగే మేము ఒక 1/2 kg బెల్లాన్ని కూడా తీసుకున్నామండి, ఎందుకంటే ఇది తీపి ఊరగాయ పెడుతున్నాం కాబట్టి తీపి ఊరగాయ వల్ల తీపిగా ఉండడానికి 1/2 kg బెల్లం, ఎందుకంటే 1/2 kg ఉప్పు, 1/2 kg కారం, 1/2 kg ఆవపిండి వేసాం కదండి. కానీ తీపి ఊరగాయకి ఎక్కువగా మనకి కారం తక్కువైనా సరే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి 1/2 kg బెల్లం పడిందండి. చూడండి ఇలా తురుములా తయారు చేసి, ఎందుకంటే బేగా నూనెలో కరగడానికి అలా తురుములా కట్ చేయాలండి. చూడండి ఎంత తురుములా వచ్చిందో. మొత్తం అంతా ఈ 1/2 kg బెల్లాన్ని కూడా శుభ్రంగా తురుములా కట్ చేసి మనం ఇప్పుడు ఆవకాయ జాడి పెట్టుకున్నాం కదండి, అందులో వేసుకోవాలి. చూడండి ఈ డబ్బాలోనే మొత్తం అంతా సర్దేయాలి. చూడండి మధ్యలో అవసరం లేదండి, ఎందుకంటే మనం నూనె వేసిన తర్వాత మరుసటి రోజు ఒకసారి కలుపుతాం కదండి, అప్పటికే మొత్తం అంతా బెల్లం అంతా కరిగిపోయి మొత్తం అంతా దిగిపోద్ది కిందకి. దానివల్ల మనం ఇప్పుడేం ముట్టుకోవసరం లేదు, ఎలా వేసినవి అలాగే ఒగ్గేస్తే ఆటోమేటిక్గా నూనె 1 kg నూనె పడుతుందండి. అది కూడా శనగ నూనె అండి. చూడండి అలా సరిదీసి ఇంక మనం నూనె వేసేయడమేనండి. కానీ ఇది మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అందుకనే మీ గురించే ఈ వీడియో తీయడం జరిగింది. సో పక్కా కొలతలతో తయారు చేసిందండి ఇది. మీకు 10 మామిడికాయలకి 1/2 kg కారం, 1/2 kg ఆవపిండి, 1/2 kg ఉప్పు, అలాగే 1 kg నూనె పడుతుంది, అలాగే 1/2 kg బెల్లం కూడా పడుతుందండి. చూడండి శనగ నూనె అండి ఇది. ఈ నూనె వేసిన తర్వాత మనం ఏమీ కదపకూడదండి, నూనె ఎంత ఎక్కువ వేయాలి. ఎక్కువ వేసిన తర్వాత మొక్క మొత్తం పీల్చుకొని అలాగే బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఎర్ర కనబడుతుందో. రేపు మరుసటి రోజు దాన్ని ఒకసారి ఫుల్గా కలిపి మనం వెల్లుల్లిపాయలు కూడా తొక్క తీసిన వెల్లుల్లిపాయలు వేస్తే ఆ నూనెలోని బాగా అవుతుందండి. చూడండి ఇది ఆ మరుసటి రోజు మేము తీసి మొత్తం కలిపామండి, ఎందుకంటే చూస్తున్నారు కదా బెల్లం మొత్తం కరిగిపోయింది.